ఉదయ్ కుమార్. ఉదయ్ కుమార్ ఎక్కడి నుండి మీరు? హైదరాబాద్. హైదరాబాదేనా? మీరేంటి డిగ్రీ ఆర్ ఇంజనీరింగ్? బీటెక్ ఇంజనీరింగ్. బీటెక్ ఏ కోర్సు? కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్ హైదరాబాద్లోనే చేశారు? లేదు, చెన్నైలో చేశాను. చెన్నైలో చేశారు. సో నౌ మాస్టర్స్ త్రూ వీసోర్స్ వెళ్తున్నారు. దట్స్ నైస్. మీరైతే ఏకంగా పాస్పోర్ట్ కూడా పట్టుకొచ్చారు. ఏంటి వీసా అప్రూవల్ అయిపోయింది. ఇది చూపెట్టండి. వీసా కూడా వచ్చింది. ఇదిగోండి. సో మీరు వెళ్తుంది ఎక్కడికి? ఫ్లోరిడా స్టేట్, యూనివర్సిటీ ఆఫ్ నార్త్ ఫ్లోరిడా. ఇదిగోండి, యూనివర్సిటీ ఆఫ్ నార్త్ ఫ్లోరిడా. మీరు వీసోర్స్లోకి స్టెప్ ఇన్ అయిన దగ్గర నుండి ఎన్నో డేకి మీకు వీసా అప్రూవల్ వచ్చింది? నేను వీసోర్స్ ప్రాసెస్ స్టార్ట్ చేసిన ఫస్ట్ థింగ్, నేను నాకు గ్రాడ్యుయేషన్ అయిపోయినాక అండర్ గ్రాడ్యుయేషన్ నేను మంచి కన్సల్టెన్సీ కోసం చూస్తుండే. అప్పుడు వీసోర్స్ నాకు మా ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేస్తుండే. నేను వీసోర్స్కి వచ్చాక గఫర్ బ్రో అని మా మెంటర్, అతను ప్రతి విషయంలో మాకు గైడ్ చేశాడు. త్రూ అప్లికేషన్ ప్రాసెస్, ఆఫర్ లెటర్, ఎడ్యుకేషన్ లోన్, ఎవ్రీథింగ్ ఆ బ్రోనే చూశాడు. మాకు అన్ని విషయాలు అసిస్టెంట్ చేశాడు. వీసా ఇంటర్వ్యూస్ కూడా, మాక్ టెస్ట్, మాక్ ఇంటర్వ్యూస్ అన్ని బ్రో చూసుకున్నాడు. మాక్ ఇంటర్వ్యూస్ ఎలా ఉన్నాయి? బాగా హెల్ప్ అయ్యాయి? బాగా హెల్ప్ అయ్యాయి. మాకు కాన్ఫిడెంట్గా వెళ్ళాము ఇంటర్వ్యూకి కూడా. నువ్వు ఎప్పుడు అనుకోలేదా సొంతగా అప్లై చేసుకోవచ్చు, ఏదో కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళాల్సిన అవసరం ఏంటి అని అనుకోలేదా? అనుకున్నాము, బట్ మనకి ప్రతి విషయం క్లారిటీతో వెళ్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో మనం కన్సల్టెన్సీకి వచ్చాము. ఆ బ్రో కూడా మనం చాలా ఫ్రెండ్లీగా ట్రీట్ చేశారు, ప్రతి విషయంలో మనకు గైడ్ చేశారు. సో వచ్చిన తర్వాత ఎన్ని డేస్ ప్రాసెస్ టైం పట్టింది వీసా చేతిలోకి రావడానికి? వీసా 1 వీక్ పట్టింది. అంతేనా? వీసా ఇంటర్వ్యూ అయిపోయాక 1 వీక్ లో వీసా 1 వీక్ లో వచ్చేసింది. సో మీరు నార్త్ కాలిఫోర్నియా, యూనివర్సిటీ ఆఫ్ నార్త్ ఫ్లోరిడా, నార్త్ ఫ్లోరిడాకి వెళ్తున్నారు. సో మీరు ఇప్పుడు ఏం చూస్ చేసుకోబోతున్నారు? కంప్యూటర్ సైన్స్. అక్కడ వాతావరణం అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎలా ఉంటది అక్కడ? హాస్టల్స్, వీసోస్ హాస్టల్లో అకామిడేషన్ కూడా మన వాళ్ళే అరేంజ్ చేశారు. ఎవ్రీథింగ్ అక్కడ నా క్రెడిట్ కార్డ్ అయినా, అకామిడేషన్ అయినా ఎవ్రీథింగ్ మన వాళ్ళే అరేంజ్ చేస్తున్నారు. ఏమైనా భయం ఉందా? ట్రంప్ వచ్చాడు కదా, ఏమన్నా? అట్లా ఏం లేదు, రీసోర్స్ ఉంది కదా, భయం ఎందుకు? రీసోర్స్ ఉంది భయం? అమ్మో, ట్రంప్ కంటే భరోసా, ట్రంప్ మీద భరోసా ఇచ్చిందా రీసోర్స్?